సుచిత్రలోని 3 టెంపుల్స్ దగ్గర సెయింట్ ఆంటోనీస్ స్కూల్ యాజమాన్యం చేస్తున్నటువంటి వికృతమైన ఫీజుల దోపిడీపైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. స్కూల్ యాజమాన్యం చేస్తున్నటువంటి విచ్చలవిడి ఫీజుల వసూళ్ల నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్లు అని తదితర ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపైన భారం పడే విధంగా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులను ఫీజుల రూపంలో దోచుకోవడం జరుగుతోందని, స్కూల్ బిల్డింగు నాణ్యతా లోపం, అదేవిధంగా కాలపరిమితి దాటినటువంటి బిల్డింగ్లో విద్యార్థులు సురక్షితంగా ఉండలేరని, రాబోయే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ మన్నికను దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ సీజ్ చేయాల్సిందిగా, అదేవిధంగా మెయిన్ రోడ్డుకు స్కూల్ ఉండటం వల్ల విద్యార్థుల రాకపోకలకు ఆటంకాలు జరుగుతోందని, తరగతి గదిలో వాహనాల రద్దీకి విద్యార్థులు టీచర్లు చెప్పే పాఠాలపైన దృష్టి పెట్టలేక విద్యార్థుల యొక్క ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్కూల్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా, స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయవలసిందిగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా క్రాంతి దళ్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ యాదవ్ మాట్లాడుతూ, ఎంఈఓ తక్షణమే చర్యలు తీసుకుని స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం, రద్దు చేయని ఎడల త్వరలోనే మా కార్యాచరణ ప్రకటిస్తామని, స్కూల్ యాజమాన్యం దోచుకుంటున్నటువంటి ఫీజులపైన పోరాటం చేస్తామని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గొల్ల జాను, అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సుచిత్రలోని 3 టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆంటోనీస్ కాలేజ్ స్కూల్ యొక్క యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రుల పట్ల భారం పడే విధంగా స్కూల్ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్కులు అమ్మడం, స్కూల్ యూనిఫామ్ పైన ఎక్కువ ఫీజులు పెట్టి విద్యార్థి తల్లిదండ్రులకు భారం కలిగించే విధంగా, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ నాణ్యతను కాలపరిమితి లోపించి అది కూలిపోయే స్థితి వ్యవస్థకు వచ్చినది. ఆ యొక్క దాని తాలూకు వ్యవస్థను వెంటనే పరీక్షించాలి. లేకపోతే విద్యార్థులందరూ కూడా ఆ స్కూల్ శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి రాబోయే వానకాలాన్ని దృష్టి పెట్టుకొని విద్యార్థులకు అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ఎంఈఓ గారు దాన్ని తక్షణమే పరిగణలోకి తీసుకొని ఆ స్కూల్ యొక్క స్ట్రెంత్ ను తక్షణమే పరీక్షించాలి. అదేవిధంగా ఆ రోడ్డు పక్కన వాహనాలు రద్దీకి స్కూల్ పిల్లలు ఏకాగ్రత కోల్పోయి పాఠాలు వినలేని పక్షంలో చాలా సతమతానికి గురవుతున్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ ఫీజులను, అదే నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్కులను, స్కూల్ యూనిఫామ్ను, ఆ స్కూల్లో పరిశుభ్ర పరిస్థితులు, టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. అందువల్ల బాలికలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీన్ని దృష్టి పెట్టుకుని ఎంఈఓ గారు వెంటనే ఆ స్కూలు పర్మిషన్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మా స్కూల్ పైన, ఎంఈఓ పైన మేము కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు నవీన్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ జాక్ ప్రెసిడెంట్.